జయరాం గారు గవర్నమెంట్ ఆసుపత్రుల సౌకర్యాల గురించి మాట్లాడదాము. ఒక నిమిషం పవన్ మల్లాది గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు, ఆయనతో మాట్లాడదాం. మరి డాక్టర్లుగా మీరు వెలిచిన అభిప్రాయాలపై ఆయన ఏం మాట్లాడతారు, ఒకసారి ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన కూడా మాట్లాడతారు, ఒకసారి మాట్లాడనివ్వండి. మల్లాది గారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే సార్. జయరామ్ గారు చెప్పింది, రాకేష్ గారు చెప్పింది విన్నా. నేను కూడా రాత్రి డిబేట్ కోసం అని చెప్పి మన అశోక్ ఫోన్ చేసినప్పుడు హెల్త్ మినిస్టర్ గారు పిఏతో మాట్లాడి అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఓవరాల్ ఒక ఐడియా ఉన్నా కూడా అసలు డెప్త్గా ఉన్న సబ్జెక్ట్ ఏంటి, అసలు ఎట్లా ఉంది పరిస్థితి ఏంటి. ఎందుకంటే దీంట్లో పాలిటిక్స్, సర్వీసు ప్లస్ ఫైనాన్షియల్ 3 రకాలైనటువంటి ఇష్యూస్తోనే ఉన్నది. అద్భుతమైనటువంటి పథకం రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. ప్రతి బీదవాడికి ఆరోగ్యం అందాలి, కార్పొరేట్ స్థాయి ఆరోగ్యం అందాలని చెప్పి దాన్ని తీసుకొచ్చాను. నేను తెచ్చిన తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 3 మంత్రులు దీనికి ఉండే. ఒకటేమో ఈటల రాజేంద్ర గారు, తర్వాత హరీష్ రావు గారు, లక్ష్మణ్ రెడ్డి గారు. ఫైనాన్షియల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బయటకు ఉన్నటువంటి ప్రజలకేమో ఇప్పుడు మొత్తం ఆరోగ్యశ్రీ సేవలు నిలుపుబడబడ్డాయి అది అని చెప్పి బయట ఉన్నటువంటి ప్రజలకు ఈ పత్రిక, తర్వాత ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియాల ద్వారా బయట ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద పోసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈ టీఆర్ఎస్ పెద్దలు బాధ్యతగా తీసుకొని మొత్తం ప్రభుత్వంలో ఈ సేవలే అనేటివి తీసేసిండ్రు. అసలు మొత్తానికి ఈ సేవలు లేవని చెప్పి అనేది ఒక మాట్లాడుతుంటే నేను రాత్రి వారితో మాట్లాడి ఒక ½ అవర్ అసలు ఏంటి స్టేటస్ అని తెలుసుకున్నా. నాకు ఒక 5 minutes టైం ఇస్తే నేను కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్. మొత్తం దీని కింద 477 ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఉన్నాయి సార్ ఆరోగ్యశ్రీ కింద. దాంట్లో 415 హాస్పిటళ్లలో యథావిధిగా ఆరోగ్యశ్రీ అనేది నడుస్తా ఉంది. 2 వారాలకు సగటున 844 సర్జరీలు అయితే ఓన్లీ బుధవారం గురువారం లోపల 814 సర్జరీలు అయినాయి. దీనికి ఒక CEO ఉన్నారు, వారు ఉదయ్ కుమార్ అనే అతను ఈ విషయాలన్నీ వెల్లడించారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇంక్రీజ్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ అని ఇప్పుడు మీరే స్టార్టింగ్ లో చెప్పారు. అయితే గడిచిన 21 నెలల్లో 1779 కోట్ల రూపాయలను హాస్పిటళ్లకు ప్రభుత్వం మంజూరు చేసిందని ప్రభుత్వం నుంచి రిపోర్ట్. 1779 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసింది. 1375 వైద్య చికిత్సల ఛార్జీలను 22% పెంచింది. అంటే 1375 చికిత్సలు ఏవైతున్నాయో వాటికి 22% రేట్స్ కూడా ఇంక్రీజ్ చేసింది. అంటే కాలక్రమేణా ఛార్జెస్ పెరుగుతాయి కాబట్టి. కొత్తగా దాంట్లో ఈ ఆరోగ్యశ్రీలోకి 163 కొత్త సేవలను కూడా ఆరోగ్యశ్రీ ప్లాట్ఫామ్ కిందకి తీసుకొచ్చింది. ఛార్జీల పెంపు కోసం దగ్గర 487 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసింది మా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 2014 నుంచి 2023 వరకు సగటున 57 కోట్ల రూపాయలు నెలకు చెల్లిస్తే శ్రీనివాస్ గారు, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 2023 నుంచి 2024 వరకు సగటున 75 కోట్లు చెల్లిస్తా ఉన్నారు. ఈ నెల నుంచి ప్రస్తుతం నెల నుంచి 95 కోట్లు, నిన్ననే 100 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ప్రతి నెల 100 కోట్లు చెల్లిస్తే 12 నెలలకు 1200 కోట్ల రూపాయలు ఓన్లీ ఆరోగ్యశ్రీ బడ్జెట్ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెల్లిస్తారు. 70 కోట్లు ప్రభుత్వ సగటున ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ కి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చారు. మొత్తం 670 కోట్లు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 21 నెలలని ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఉన్న హాస్పిటల్ కి 1779 కోట్లు ఇచ్చింది. కోట్ల రూపాయలు. ఒకటేమో కొత్తగా కొన్ని రోగాలను దాంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు, ఆ రోగాల ఛార్జీలను పెంచిండ్రు. తర్వాత నెలకు 100 కోట్ల రూపాయల బడ్జెట్ రిలీజ్ చేసిండ్రు. మరో 3 నెలల కాలంలో ఇంకొక 1000 మొత్తం వెళ్తే 1000 కోట్లు రీచ్ అయింది. అయితే నిన్న ఉదయం 100 కోట్లు రిలీజ్ చేస్తే ఈ హాస్పిటల్స్ రిలీజ్ అయ్యి బ్యాంకులో డబ్బులు పడ్డ తర్వాత ముందు డేట్ వేసి సమ్మెకు దిగినారు. ఓకే, సో దీంట్లో కూడా ఒక కంప్లైంట్ నా దగ్గర, అంటే ఇది ఎవరు రాసిండ్రు ఏందనేది నేను చెప్పను, కానీ 6 నెలలుగా ఒక్క పేషెంట్ కూడా ఆరోగ్య కింద చికిత్స అందించని వరంగల్ క్యూర్వెల్ హాస్పిటల్, దాని ఓనర్ ఇప్పుడు ఉన్నటువంటి డాక్టర్ రాగేష్ గారు, తానా ప్రెసిడెంట్, ఇప్పుడు తన్హాని ఏదో TANHA తనా ప్రెసిడెంట్, ఇట్లా మొత్తం 15 హాస్పిటల్స్ ఉన్నాయి సార్. ఆరోగ్యశ్రీ నిబంధనల ప్రకారంగా 6 నెలల పాటు ఆరోగ్యశ్రీ కేసులు చేయకపోతే హాస్పిటల్ యొక్క ఎంపానల్మెంట్ రద్దు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ ఒక్క పేషెంట్ కూడా వీళ్ళు కనీసం హెల్ప్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు రాజకీయ కోణం
గత ప్రభుత్వాలేమో దీంట్లో బిభత్సమైనటువంటి పెండింగ్ బిల్స్ పెట్టిండ్రు. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ కాబట్టి, స్కీమ్ కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. దగ్గర దగ్గర 2,000 కోట్ల రూపాయలు ఇంతవరకు బకాయిలు పెట్టిండు అనేది ఒక కేసు ఉంది. దాన్ని ఇంతవరకు ఎవరు కూడా, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పిన రాకేష్ గారు, హరీష్ రావు గారు ఎప్పుడు దొరకకపోయేది, ఆయన ఇప్పుడు ఆరోగ్యం పట్టించుకొని లేదు. ఉంటే ఆ ఈటల రాజేందర్ గారు ఎప్పుడు ఒకసారి అవైలబిలిటీలో. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఈ 2023 డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత దీనికి సరైనటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి దామోదర్ రాయ నరసింహ గారిని ఇప్పుడు దానికి మంత్రిగా పెట్టిన తర్వాత ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ డిగ్నిఫైడ్ మ్యాన్. ఏదైనా కూడా మొహం మీద మాట్లాడేటువంటి, నేను కూడా 2-3 సార్లు చూసిన రాకేష్ గారు వెళ్ళి వారిని కలవడం, ఇట్లా ప్రాబ్లమ్స్ అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా క్విక్గా మూవ్ అవుతా ఉంటారు. బడ్జెటరీ ఇష్యూస్ మాత్రం ఈ హెల్త్ అనే దానికి మాత్రం కాన్సన్ట్రేట్, హెల్త్ అనే దానికి మాత్రం అవాయిడ్ చేయట్లేదు. హెల్త్కి మాత్రం కంపల్సరీ 100% బడ్జెట్ని అలొకేట్ చేసి పేషెంట్స్కి ఇమ్మీడియట్గా చేయాలి. ఎందుకంటే ఆరోగ్యశ్రీ మీద ఆధారపడి చాలా కేసెస్ ఉన్నాయి అనేటువంటిది ఒకటి మంచి చెప్తాం. అయితే ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో నేను కూడా పోయి ఇప్పుడు కొన్నిసార్లు చూసి, ఇదివరకు ఆరోగ్యశ్రీ అన్నప్పుడు బోర్డు, దాని ముందు ముఖ్యమంత్రి గారి ఫోటో, అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఫోటో ఉంటుండే, అవన్నీ కొంచెం ఆరోగ్యశ్రీ వార్డ్స్ అంటే ఒకటి ఉండే. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వార్డ్స్ అంటే మన జనరల్ వార్డు, మనం గాంధీ హాస్పిటల్ అక్కడ ఇక్కడ పోతే జనరల్ వార్డు, ఇంకా ఫ్రీ వార్డు లాగా తయారు చేసి అసలు దాని విలువను కంప్లీట్గా డిక్రీజ్ చేసింది. ఐ అండర్స్టాండ్ ఫస్ట్ హెల్త్ అనేది, హెల్త్ సర్వీసెస్, ఆరోగ్యం అనేది, వైద్యం అనేది దేవుడితో సమానం. మనం డాక్టర్ని దేవుడు అంటాం. అది సర్వీసెస్ దగ్గర నుంచి ఆ సర్వీస్ మోటివ్ పోయి బిజినెస్ మోటివ్గా తయారైంది. బిజినెస్ మోటివ్ నుంచి పొలిటికల్ మోటివ్ వచ్చింది. పొలిటికల్ మోటివ్ నుంచి ఆ పర్టికులర్ ఇండస్ట్రీని బెనిఫిట్ అయ్యే విధంగా, దాంట్లో కొంతమంది బెనిఫిట్ అయ్యే విధంగా గవర్నమెంట్ మోటివేట్ చేసే ప్రయత్నాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. మేము కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇంతకుముందు జయరామ్ గారు అన్నట్టు ఇది ఒక సినిమాలో హాస్పిటల్లో పేషెంట్ చచ్చిపోయినా కూడా ట్రీట్మెంట్ చేసేటువంటి ఇప్పటికి కూడా రోజు చూస్తూనే ఉంటాం. అదేం నేను అనేది అదేం జరగదు అనట్లేదు, జరుగుతుంది అనట్లేదు. అట్లనే అందరు డాక్టర్లు దొంగలు అనట్లేదు. మంచి డాక్టర్లు కూడా ఉన్నారు, కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్, దొంగ హాస్పిటల్స్ ఉన్నాయి. ఆ విషయాలు కూడా మనకు తెలుసు. ఎందుకంటే దాన్ని రన్ చేయాలంటే ఆ కాస్ట్ ఒకటి, దాంట్లో ఉన్నటువంటి డబ్బులు, మరి ఆ ఇంట్రెస్ట్లు, ఇప్పుడు పెట్టుబడిదారులు, ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా యాజమాన్యాలు మారడం, ఇవన్నీ కూడా ఉన్న ఇష్యూస్. కాకపోతే దీని అంతటికీ ఒక సొల్యూషన్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఇటు డాక్టర్స్ మీద, ఇటు గవర్నమెంట్ మీద, ఇటు ఈ వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే పెట్టుబడిదారుల మీద కూడా ఉన్నటువంటి విషయం. అది సమాజానికి ఉపయోగపడాలి, వాళ్ళకు కూడా 4 పైసలు రావాలి. అట్లని ఆ ప్రొఫెషన్ డీగ్రేడ్ కావద్దు అనేది మా ఇంటెన్షన్. కాబట్టి ఉన్నంత వరకు చాలా వరకు దీనికి అటెన్షన్ పే చేస్తున్నాం. ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ కూడా ఆగిపోలేదు. ఆరోగ్యశ్రీ సేవలు కంటిన్యూస్ అవుతా ఉన్నాయి. గత ప్రభుత్వం కంటే కూడా ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆరోగ్యశ్రీ సేవలు కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో అందిస్తూనే ఉన్నాం, అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఓకే, అనేది నా యొక్క అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ పవన్ మల్లాది గారు. ఒకసారి బచ్చు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. మరి బీఆర్ఎస్ నాయకులు తర్వాత సార్ కపర ప్రసాద్ గారితో మాట్లాడదాం. బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి. శ్రీనివాస్ గారు సార్, ఎట్లా చూస్తారు? గత ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు మేము ఎక్కువ 3 బడ్జెట్ పెడుతున్నాము. సో దీంట్లో మీరు చేసిన అప్పుల కారణంగా ఇప్పుడు బిల్లులు చెల్లించలేకపోతున్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మరి పేద ప్రజలకు, మధ్య ప్రజలకు అందుతున్న ఆరోగ్యశ్రీ సేవలు గత 2.5 రోజులుగా నిలిపివేయబడ్డాయి. ఏం చెప్తారు సార్? ఒక్కటే సెకండ్. ఇప్పుడు జయరామ్ గారు ఒక 4 పేర్లు చెప్పిన, డాక్టర్ రాజారావు గారు, డాక్టర్ విమలా థామస్, డాక్టర్ వాణి, డాక్టర్ నాగేందర్ అని. వీళ్ళు నాకు అర్థమైనంత వరకు వాడేది ప్రాపర్